మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఎందుకంటే నువ్వు నందితమ్మ కూతురువి వసుంధరా. అవునమ్మా, ప్రతాప్ సార్ ముద్దుల మేనకోడలివి నువ్వు. రెండేళ్లకి ఒక్కగానొక్క ఆడపిల్ల అమ్మలాగే ఉంది కదా. మా నందితమ్మ కారాల పట్టివి నువ్వు. మనసులో ఏదైనా బాధ కలిగినప్పుడే ఇలా నా ఒళ్ళో పడుకుంటారు. నీతో ఏదో తెలియని పేగు బంధం. ఇదంతా యాదృచ్ఛికం అనుకున్నాను. నా కూతుర్లా వచ్చావనుకున్నానే కాని నా కూతురే వచ్చిందని కనిపెట్టలేకపోయానమ్మా. ఈ సామ్రాజ్యానికి నువ్వే యువరాణివి వసుంధరా. I love you, Vasundhara. I love you so much. చెప్తున్నారు మామయ్య, ఇది నిజమా? నిజమేనమ్మా. ఇప్పుడు దాసు నందితకి ఈ నిజం చెప్పాలని నన్ను పిలిస్తేనే ఈ ఊరొచ్చాను నేను. ఎవరు మీరు? నన్ను వదిలేయండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వదిలేండి ప్లీజ్, మీకే చెప్పేది. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, మీకు దండం పెడతాను, వదిలిపెట్టండి. ఎక్కడికి పోతావి?
కౌనరే వాలా Wait, sister. Just 2 minutes. कौन है रे तू? వాడొచ్చాడు చూడే మహావీరుడల్లే కబడేది వీడే చూడే బసవన్న వచ్చాడు बिहार से आया है हम जरा बच के रहना మీరు బీహార్ నుంచి వస్తే ఏంట్రా ఇక్కడికొచ్చాక ఇది మా ఊరు మా ఊరి గాలి పీల్చారు కదా మా ఊరి రూల్ కూడా వినండి ఆడదాని మీద చెయ్యి పడితే తలలు తెగిపోతాయి మీ ఏరియాలో మీరు తోపులు కావచ్చు కానీ ఇది నా ఏరియా తూ బచ్కే रहना బచ్చా ఏయ్! సూర్యుడంటి వాడొచ్చాడు చూడే చిమ్మ చీకట్టంతా చిల్చుకొచ్చినాడే చూడే పొట్ల గిత్త రంకెలేసే డోలు చుట్టూ రెచ్చి రేగాడో నేడు చచ్చి పోతావు చూడు వీరా బద్రుడు వీడు వీర 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 సూర 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 అమ్మ అంటూ అమ్మ నిన్నే పిలిచేరా సైర 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 సాప శివ తెచ్చి నువ్వు కబ్బె కసిరా వీర 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 సూర 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 అమ్మ అంటూ అమ్మ నిన్నే నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం రా. మనసు ఉంది మమత ఇప్పుడు నేను వెళుతున్నాను. మీరు నా వెనక వస్తే మీ ఉద్దేశం అదే అయి తీరాలి. ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా ఎవరిని అడగాలి నీ మనసులో ఎన్ని ఉప్పెన్లున్నాయో నాకు తెలుసు ధ్రువ. చివరికి కానీ తప్పట్లేదు. ఈ అమ్మని క్షమించు. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని నందితో త్వరగా కట్టమని చెప్పు. కట్టు ధ్రువ.
ఆపండి. నేను ఇంకొకసారి కూడా అడగను. నా కూతురు ఎవరు చెప్పు దాసు, వెంటనే చెప్పు. ఎవరు నా కూతురు? ఎవరు? ఈ వసుంధరే నీ కూతురు. అవును నందిత, ఆ రోజు నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతూ నా బిడ్డని తీసుకెళ్లి భాస్కర్కిచ్చాను. నాకు నందితకి ప్రాణహాని ఉంది. ఇప్పుడు నేను వెళ్లే దారిలో నాకేం జరుగుతుందో తెలీదు. పాపని నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి. ఇన్నాళ్ళు నీ కళ్ళ ముందు మీరాని చూపించినా నీ మనసు ఎక్కడా ఒప్పుకోలేదు. కానీ చూడగానే నీ మనసులో ముద్ర వేసుకుందే ఈ వసుంధరే నీ సొంత కూతురు.
నందిత అమ్మా సిస్టర్, మా నందిత ఎక్కడైనా కనిపించిందా? లేదు సార్. నందిత ఎక్కడైనా చూసారా మీరు? నందిత రూమ్ లో అడ్మిట్ అయి నీతోనే ఉంది కదా, మమ్మల్ని అడుగుతున్నావేంటి? అది తను నీరసంగా ఉందని నేను తినడానికి ఏమైనా తీసుకొద్దామని వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి గదిలో లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మో, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడం ఏంటి దాస్? నాటకాలు ఆడుతున్నావా? దాస్, ఒక్కటి గుర్తుపెట్టుకో, నందితకి ఏమైనా జరిగింది అని తెలిస్తే ఆ పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నేను ప్రతాపంత మంచిదాన్ని కాదు. నిన్ను ఒకేసారి చంపను. బతుకడం ఎందుకు, చచ్చిపోతే బాగుండు అనిపించేలా చేస్తాను. జాగ్రత్త. పేషెంట్ రిలేటివ్స్ ఎవరు? ఇక్కడ కన్సర్న్ ఫామ్ మీద అర్జెంటుగా సైన్ చేయాలి. వీళ్ళెవరు సంతకం పెట్టడానికి? వసుంధరకి వీళ్ళకి సంబంధం ఏంటి? తనకి సంబంధించి ఏదైనా తన తండ్రి సంతకమే ఉంటుంది. నందిత, ఎక్కడికెళ్ళావు? నీ గురించి అందరం ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఇక చాలా ఆప మల్లిక నీ డ్రామాలు. కళ్ళల్లో నీళ్లు ఉన్నప్పుడు ఎదుటివారు స్పష్టంగా కనపడకపోవచ్చు, కానీ జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలుస్తుంది అంటారు. కానీ నాకేం కావాలో నాకు తెలిసిన నేను గది బయట నిలబడి నిన్ను చూడటం తప్ప ఏమీ చేయలేనా వసు? మనకి ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది? ఒకసారి నువ్వు, ఒకసారి నేను ఇలా గది బయట నిలబడి ఎదురు చూస్తూ ఉండడమే మనకి రాసి పెట్టుందా వసు? ఏడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారి లేదే, నీ తోడు కోయిలే పొద్దుగుకే వేళ కోయలేదే.
రాయత్తు అల తెరదాటి చేరరావే చెలియా ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా. సార్ ఇందాక బిల్ పే చేశారు కదా, మీకు ఓటీపీ వచ్చి ఉంటుంది, ఒకసారి చెప్తారా? 1556. ఓకే సార్. ధ్రువ సార్, మీరు చెప్పింది నిజం. ఆ పాప మీ కూతురు కాదు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కానీ ఆ పాప బాధ్యత మనదే. మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. ఇక జీవితంలో మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను సార్. సార్, సుజా, అంశుకి ఎలా ఉంది? తన దగ్గరికే వద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కాకే మీ దగ్గరికి వచ్చాను సార్. ఏమైంది? వసుంధర వస్తే కానీ ఆపరేషన్ చేయించుకోనని మొండికేస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. వసు ప్రామిస్ చేసిందని, ఖచ్చితంగా తిరిగొస్తేనే ఆపరేషన్ చేయించుకుంటానని గొడవ చేస్తోంది. డాక్టర్స్ కూడా చాలా ట్రై చేశారు. ఎక్కువ ఫోర్స్ చేస్తే వెళ్ళిపోతానని ఏడుస్తోంది. సరే, నేనొచ్చి మాట్లాడతాను. పద. ఒక్కసారి నా మాట వినమ్మా, రామ్మ వెళ్దాం. నేను రాను. మా వసు వస్తేనే చేపించుకుంటాను. నాకు వసు ప్రామిస్ చేసింది. తను వస్తానని చెప్పింది. నేను రాను. అలా అనకూడదు రామ్మా. అంశు, ఎవరొచ్చారో చూడు. నేను మీకు అబద్ధం చెప్పానని నా మీద కోపంగా ఉన్నారా? వాళ్ళు చెప్పమంటేనే చెప్పాను. తప్పుగా అనుకోవద్దు. సారీ. ఏ తండ్రికైనా తన బిడ్డ మీద కోపం వస్తుందా అంశు కుట్టి? రాదు కదా. వసు చెప్పింది, ఇక నుంచి అంశుని అంశు అని కాదు, అంశు కుట్టి అని పిలవమని. నానా, అమ్మొచ్చిందా? అమ్మ వచ్చేస్తుంది అంశు కుట్టి. నాకిప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఏదో చాలా అర్జెంట్ పనుండి వేరే ఊరు వెళ్ళిందంట. నువ్వు గుడ్ గర్ల్లా ఉండి చెప్పిన మాట విని ఆపరేషన్ చేయించుకుంటే అమ్మ వెంటనే వచ్చేస్తానంది.